श्री समस्त सद्गुरु साईनाथ महाराज की जय। హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేను మీ పాషా. ఏయుఎం 369 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఆనందో బ్రహ్మ హాస్యవల్లరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ యొక్క ప్రోత్సాహమే మా యొక్క విజయానికి కారణం. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు ప్రోద్బలం. మా వీధిలో మస్తాన్ రావు అని చెప్పి ఒక డాక్టర్ గారు కొత్తగా హాస్పిటల్ పెట్టారండి. నేను ఎందుకనో కొంచెం ఆరోగ్యం బాగలేదు, చూపించుకుందామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. పాపం ఆయన పేషెంట్లు ఎక్కువగా రావట్లేదని చెప్పేసి బాధపడ్డారు. విషయం ఏందా అని తెలుసుకుందామంటే ఆయన కొత్తగా ఆయన దగ్గర ఒక కంపౌండర్ని పెట్టుకున్నారు. అతనికి పాపం సరిగా అనుభవం లేదనుకుంటా. వచ్చిన వాళ్ళని ఏ విధంగా డీల్ చేస్తున్నాడో. ఏం దిగిందండి కావాలండి. ఏం దిగిందా? ఏం దిగిందండి. డాక్టర్ గారు ఇందాక గట్టం తీసుకుంటుంటే గట్టం దిగింది. మంగళ షాప్ కాడ స్పటికి పెట్టుకోవడానికి వెళ్ళా. సరే సరేలే. ఏం దిగిందని వస్తే అతను డీల్ చేసే విధానం అదండి. అసలైనా కానీ ఈ విషయం అంతా ఎట్లా బయటపడింది అనుకుంటున్నారు? మధ్యలో ఈ హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన చేరాడు. ఆయన స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఆ విషయం కూడా చెప్తాను, చూడండి. తెలిసిన ఒక వ్యక్తి మన మస్తాన్ రావు గారి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఆయన చివరి రోజులు లెక్కేస్తున్నాడు. అక్కడ ఒక నర్సు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. నేను ఎట్లా చనిపోతున్నాను కదా అని చెప్పి పెద్ద కొడుక్కి ప్రకాష్ నగర్లోని ఇల్లు, కూతురికేమో రామిరెడ్డిపేటలో ఇల్లు, నా ముద్దుల కొడుకు అని చెప్పేసి చిన్న అబ్బాయినేమో కొన్ని హోటళ్ళు అప్పచెప్పాడు. అప్పుడు తన భార్యతో కూడా, నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే నీకు నేను మన కొత్తగా ఏర్పరిచిన బీసీ కాలనీ దగ్గర నీకు కొన్ని ఏర్పరుస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నర్సు వాళ్ళ ఆవిడతోనూ, మీరు ఎంత అదృష్టవంతురాలండి, తన ఆస్తి పాస్తుల్ని ఎంత చక్కగా మీ అందరికీ పంచుతున్నారు అంటే అప్పుడు ఆవిడ అంది, ఏం ఆస్తి పాస్తులండి బాబు, ఆయన పాలు పోసే ఆయన. నర్సు ఇప్పటికీ కోమాలో ఉంది. అదండి ఆయన ఆయనంట ఊరు మొత్తం పాలు పోస్తూ అతను చనిపోతూ అందరిగా చెప్పి వెళ్ళాడంట. అది అయితే పేషెంట్లు అతని దగ్గర రాకపోవడానికి కారణం ఏంటంటే, మా మామయ్యకి ఒకసారి బాగా తెల్లనొప్పిగా ఉందని చెప్పేసి ఆ మస్తాన్ రావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, హాస్పిటల్ దగ్గరికి. అక్కడ డాక్టర్ గారు అప్పుడు కూడా లేరు పాపం. అప్పుడు ఈ కంప్యూటర్ గారే ఉన్నారు. బాగా తెల్లనొప్పి పుడుతుందని చూపించుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో చూసేద్దామని. డాక్టర్ గారు నా తమ్ముడు, ఎందుకన్నా? ఎందుకంటావేందయ్యా, తల నొప్పి పుట్టిపోతుంటే. తలనొప్పి ఉందా? డాక్టర్ గారు నిన్న సాయంత్రం తలనొప్పుకుంటే వాళ్ళ అమ్మగారి చేత డాబా పైన దిష్టి తీయించుకుంటున్నారు. కూర్చో, వస్తారు. డాక్టర్ గారు దిష్టి తీయించుకోవడానికి వెళ్ళాడా? నేను కూడా దిష్టి తీయించుకొని వస్తా. ఓ అన్నో, డాక్టర్లు దిష్టి తీయించుకునేది, పేషెంట్లు కాదు. దెబ్బకి మైండ్ పోయిన మా మావయ్య తిక్కబుట్టి ఏం చేస్తున్నాడో అర్థం కాక అతనికి డబ్బులు ఇవ్వాల్సిన ఒక అతని దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని మరీ వసూలు చేద్దామని చెప్పి వెళ్ళాడంట. అక్కడ జరిగిన సంఘటనతో ఇంకాస్త మైండ్ పోయి మా మావయ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడండి. ఈ మధ్యలో మనం గాంధీ గారు ఒక 3 కోతులను వదిలిపెట్టి వెళ్ళారంట.
ఆ విషయం కూడా తెలుసుకుందాం. స్వర్గానికి వెళ్ళిన గాంధీ గారికి దేవుడు కనిపించాడు. భూమి మీద తాను విడిచి వెళ్ళిన 3 కోతుల గురించి అడగ్గా దేవుడు ఇట్లా అన్నాడు, నువ్వేం టెన్షన్ తీసుకోగాకు. ఎవరైతే గుడ్డివాడుగా ఉన్నాడో అతను చట్టంగాను, ఎవరైతే చెవిటివాడుగా ఉన్నాడో అతను రాజకీయ నాయకుడుగాను, ఎవరైతే మూగివాడిగా ఉన్నాడో అతను భర్తగాను సెటిల్ అయ్యారు. చేయకు, చేసావంటే నేను ఎవరో నీకు చెప్పాల్సి వస్తుంది. వచ్చేసా, ఏందో చెప్పు. నా పేరు సుబ్బారావు, మా అమ్మ పేరు సుబ్బాయమ్మ, నేనేం చదువుకోలేదు, నేనేందో చెప్పేశాను. అబ్బో, ఇదా నీ స్టోరీ. ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక స్నేహితుడు, ఒక తాగుబోతు స్నేహితులు ఇద్దరు కలిశారండి. వారి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందో మనం విని ఆనందిద్దాము. స్వామీజీ తన గొప్పతనం గురించి తన స్నేహితుడికి చెప్తూ, చిలకను పెంచా ఎగిరిపోయింది, ఉడతను పెంచా పారిపోయింది, మళ్ళీ చెట్టును నాటా అవన్నీ తిరిగి వచ్చాయి. అవునా, నా విషయంలో కూడా అదే జరిగిందిరా. నేను చిప్స్ తీసుకొచ్చా, తిని అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చెనక్కాయలు తీసుకొచ్చా, తిని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మందు తీసుకొచ్చా, అవన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడికే వచ్చారా. ఈరోజు మన హాస్యవల్లరి కార్యక్రమం మీరు చూసి ఆనందించుంటారని అనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో ఏమన్నా తప్పులు దొరికితే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి, సరికొత్త కార్యక్రమానికి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీకు కావాల్సిన హాస్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.